సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు అలా చూద్దాం. కాదు కూడదు మీరు ఒకవేళ దీన్ని మార్చాలనుకుంటే వేమనపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే కొంత మేరకు పర్వాలేదు, కానీ ఓవరాల్గా అసలు వద్దే వద్దని చెప్పిండ్రు వాళ్ళు. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ఒఫీషియల్గా సబ్మిట్ చేసిన నివేదికను తొక్కిపెట్టి ఆయనకు నచ్చినట్టు ఇవ్వలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి వ్యాప్కోస్కి ఈయనకి ఏం కావాలనో చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ ఇవ్వమన్నాడు. నేను ఇక్కడున్న పెద్దలందరూ హోటల్కి వెళ్ళి మనము లంచ్కో డిన్నర్కో వెళ్ళి మనం చికెన్ 65 మటన్ ఫ్రై తీసుకురమ్మంటే వాడు ప్రాన్స్ అయితే తేడు కదా, ఇడ్లీ తేడు కదా. మనం ఏది ఆర్డర్ ఇస్తే వాడు అదే తీసుకొస్తాడు. వ్యాప్కోస్ అనే సంస్థ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వ్యాప్కోస్కే ఇచ్చారు. అదే వ్యాప్కోసు తుమ్మిడేటి దగ్గర ఈ ఎత్తులో కట్టండి, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తేండి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇట్లా ముందుకు చివరి ఆయకట్టు చేవెళ్ళ వరకు వికారాబాద్ వరకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి, దాంట్లో ఎంత కెపాసిటీ ఉండాలి, నీళ్ళు ఏ విధంగా తరలించుకో వెళ్ళాలని ఇచ్చి అంచనాలు ఇచ్చింది కూడా వ్యాప్కోసే. 38,000 కోట్లతో పూర్తయితే వ్యాప్కోస్ రిపోర్ట్ మీదని ఆనాడు కాంగ్రెస్ పార్టీ టెండర్ పిలిచింది. అదే వ్యాప్కోస్కి కేసీఆర్ గారు మళ్ళిచ్చి నేను మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిల దగ్గర బ్యారేజీలు కట్టదలుచుకున్నా, పంపులు లిఫ్టులు పెట్టదలుచుకున్నానంటే వాడు చెఫ్ లాంటోడు. నువ్వు ఏది ఆర్డర్ ఇస్తే వాడు అదే తయారు చేసి ఇస్తాడు. నువ్వు ఒకటి ఆర్డర్ ఇస్తే వాడు ఇంకొకటి ఇయ్యాడు కదా. నీ తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్తో నీ ఆలోచన తప్పు. వాళ్ళ ఇంజనీర్లు, వాళ్ళ ఎక్స్పర్ట్స్. కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఎక్స్పర్ట్స్ కాదు. దే మే బి ఎక్స్పర్ట్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ మ్యానిపులేషన్. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు. వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ కాదు, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు, లేకపోతే సాగునీటి రంగ నిపుణులు కాదు. ఇదేదీ లేదు. వాళ్ళకున్న నైపుణ్యం అంతా నిజం లాంటి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి వసూళ్లు చేసుకోవడానికి ఎలక్షన్ కలెక్షన్ లాంటి దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, 100% మార్కులు వేయాల్సిందే. కోదండరామ్ గారిని పెట్టినా కూడా డిస్టింక్షన్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే. ముగ్గురికి వంచాల్సి వస్తుంది ఫస్ట్ ర్యాంక్. అప్పుడప్పుడు చైతన్య నారాయణ ఒకటో ర్యాంక్ అని అందరి పేర్లు చదువుతారు చూడు. అందరికి సమానంగా మార్కులు వస్తే ఏం చేస్తారు? అందరికి ఒకటో ర్యాంకే ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటో ర్యాంకే వస్తుంది, అసలు ఏ ర్యాంకు తగ్గదు. సో ఆ ఎక్స్పర్ట్స్, ఈ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి బయటికి ఇవ్వకుండా పెట్టి పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టు రాలేదు కాబట్టి తీసేసి తిరిగి వ్యాప్కోస్కి ఇచ్చేసి వ్యాప్కోస్తో రిపోర్ట్ తెప్పించుకొని 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 81,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచారు. ఇప్పుడు మన ఇంజనీర్ గారు 2016లో 17లోనో రిపోర్ట్ డిపిఆర్ ఇచ్చింది అంటున్నారు కదా. ఆ డిపిఆర్ 2022లో క్యాగ్ ఆడిట్ చేసినప్పుడు మీరు ఆ రోజు బేసిక్గా ఇచ్చిన నివేదిక 81,000 కోట్లకు, కానీ ఇది 1,47,000 కోట్లకు పెరిగిందని చెప్పి క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఇక్కడ మన దగ్గర. The cost of Kaleshwaram project is now likely to exceed 1,47,427.41 crore against the cost of 81,911.01 crore projected to CWC. సిడబ్ల్యూసీకు సెంట్రల్ వాటర్ కమిషన్కు వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలే. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలే. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడేటి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందేళ్ళు వచ్చింది. 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద క్యాగ్ ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక. ఇది కూడా మనం చెప్తున్నది కాదు, క్యాగ్ ఇచ్చిన నివేదిక. సో ఇట్లా పెంచి పోని ఇంత తిన్నా డిజైన్లో, ప్లానింగ్లో, డిజైన్లో, కన్స్ట్రక్షన్లో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో నాణ్యత పాటించి ఉంటే ఈరోజు మనం చర్చించుకునే పరిస్థితి కూడా రాకపోతుండే. లోపభూయిష్టంగా ప్లానింగ్,
అసలు డిజైన్లో దాని టెక్నికాలిటీ లేకపోవడం. ఎందుకంటే చాలా సందర్భాలలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, నా మెదడు రంగరించి అందులోకి వెళ్ళి 80,000 పుస్తకాలు చదివి ఈ మొత్తం డిజైన్లు చేసిన నేను, ఇది నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి అఫీషియల్లీ కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. అంటే ఏ ఇంజనీర్కి కూడా ఈ ఇంజనీర్లు డిజైన్ చేసిందని గుర్తింపు కూడా ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగా కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడినట్టునే మీరు అందరు కూడా విన్నారు. మరి ఆయన మేధాశక్తిని అంతా మానసపుత్రిక హరీశ్వరరావును పోయిన గవర్నర్ గారు ఈయన హరీశ్వరరావు గారు ఈయన కాళేశ్వరరావు అని సర్టిఫికేట్ ఇచ్చిండు ఆయనకు. ఓపెనింగ్ పోయి నరసింహన్ గవర్నర్ గారు పాపం ఆయన గారు ఈయన మాటలు నమ్మి ఈ అబద్ధాల రావులు అని అందరినీ కలిసి. సో నేను అనేది ఏంటంటే ఇన్ని రకాలుగా చేసి ఈరోజు అంచనాలు పెంచి ఈ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టి 2019 జూన్ 21 నాడు ప్రారంభించారు. వీరితో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుచుకున్నారు, యజ్ఞాలు చేసిండు, యాగాలు చేసిండు. ఇవన్నీ చేసిన చిత్తన్ శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంతసేపు ఉన్నా దీంట్లో ఎట్లా కొల్లగొట్టాలనే ఆలోచనతోని హడావిడిగా దీన్ని చేసి దీన్ని ప్రారంభిస్తే ఎగ్జాక్ట్గా రమణారెడ్డి అనే ఒక అధికారి, బివి రమణారెడ్డి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 18/5/2020 ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు? 2019 జూన్ 21. సంవత్సరం తిరిగే లోపలనే క్లియర్గా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం లోపాలన్నీ బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ల డ్యామేజ్లను వెంటనే సరిచేయాలి. కాలేజ్ అదేవిధంగా ఇందులో రిపేర్ చేయకపోతే ప్రమాదం ఉందని బివి రమణారెడ్డి అని ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విత్ ఇన్ ఏ ఇయర్ ప్రాజెక్ట్ ఇంజనీరు క్లియర్గా ఎలాంటి మిగతా సంస్థలకు లేఖ రాసిండు. అయ్యా మీరు ప్రారంభించిన ప్రాజెక్టు దెబ్బతిన్నది, దీన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి రిస్టోర్ చేయకపోతే ఇది మొత్తానికే కొంప మీదకి వస్తుందని అధికారి అప్పుడే గుర్తించండు. ఇదేదో 2023లోనో 2024నో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించింది కాదు. చంద్రశేఖరరావు గారు అపాయింట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అటు మేడిగడ్డ వర్క్ చేసే ఇంజనీర్ ఎలాంటికి స్పష్టంగా 18/5/2020 ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయడానికి లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటే కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. సో ఈ ప్రాజెక్టులో మీ అందరికీ నేను ఇచ్చే సమాచారం ఏంటంటే 19లో ప్రారంభిస్తే 20లోనే సమస్య వచ్చింది. ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయలే. రిపేర్ చేయకపోవడం వల్ల డే బై డే అది పెరిగి పెద్దదై అది పూర్తిగా కుప్పగూలే పరిస్థితి వచ్చింది. దీంట్లో ఈరోజు అదేవిధంగా 20లో అట్లా జరిగింది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకు పోయింది. ఇక కన్నెపల్లి ఎంత సుఖమైందా అంటే 2022 జూలై 14 గోదావరిలో వరద వస్తే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు రీటైనింగ్ వాల్ పంప్ హౌజ్ ఇక్కడ కడితే గోదావరి జలాలు ఇందులోకి రాకుండా గోడ అడ్డం కడితే అది నాణ్యత లేకపోవడం వల్ల కుప్పగూలితే మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ఫోటోలు చూపిస్తున్నాం మీకు. ఇది నీళ్లు నిండిపోయింది, ఇది లోపల మిషన్లు మొత్తం కెమెరా క్లోజప్ తీసుకురా. ఈరోజు కన్నెపల్లి అని చెప్తున్నాడు కదా, ఇగో ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఇది ఎప్పుడు 2022లోనే ఈ పంప్ హౌస్లకు అడ్డంగా కట్టిన గోడ, నీళ్లు రాకుండా కట్టిన గోడ ఒక్కసారిగా గోదావరి జలాలు ఉధృతి పెరగానే ఆ గోడ కుప్పగూలి మొత్తం నీళ్లు పంప్ హౌస్లోకి వస్తే ఇవి కొన్ని మీటర్ల ఎత్తు నీళ్లు నిండినాయి. ఇది మొత్తం పంపులు లిఫ్టులు మోటార్ల పరిస్థితి. ఇది మీకు చూపిస్తే మంచిది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న పరిస్థితి ఇది. కాబట్టి ఒకవేళ మీకు చూపిస్తే అంటే నేనేమంటున్నానంటే ఇది ఒక్కరోజు ఒక్కటేసారి వచ్చిన సమస్య కాదు. 20లో బ్యారేజ్ల దగ్గర సమస్య వచ్చింది, 22లో పంప్ హౌస్ల దగ్గర సమస్య వచ్చింది,
23 వరకు పట్టించుకోకపోవడం వల్ల 2023 అక్టోబర్ 21న 4 ఏళ్ళకి అంటే కట్టి మొత్తంలో 7వ బ్లాక్ దగ్గర ఉండే పిల్లర్స్ 19, 20, 21 6 పిల్లర్స్ కూలిపోయినాయి. కూలడానికి కారణం ఏంటంటే నేను ఊరు భాషలో చెప్తా. మనం ఇల్లు కట్టేటప్పుడు ఊర్లో ఉండే మేస్త్రి కూడా బునాది దవ్వుతాడు. బునాది గట్టివాడే వరకు గుంత దవ్వుతాడు. ఒకసారి లూజ్ మట్టి ఉంటే బునాది 10 ఫీట్లకు పోతాయి. కింద హార్డ్ రాక్ వచ్చి ఏదన్నా వస్తే మనం 3 ఫీట్లో 4 ఫీట్లో బునాది దవ్వి దాన్ని ఒక బేస్ చేసి దాని నుంచి పిల్లర్లు లేపుతాం. మనం ఎన్ని ఫ్లోర్లు ఎత్తుబోదలుచుకుంటాం దాని లెక్క బట్టి భూమిలో బునాది చేస్తాం. ఇక్కడ మేడు కదా అనుకోటి లింక్ ఉన్నది కాబట్టి కొంతకాలం ఇట్లా ఆగింది. ఆగిన తర్వాత ఈరోజు మీకు మేడిగడ్డ దగ్గర ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ 16 టీఎంసీలు, ఆ తర్వాత అన్నారం 10 టీఎంసీలు, ఆ పైన 8 టీఎంసీలు దాని హయ్యెస్ట్ కెపాసిటీ. కానీ ఎప్పుడు కూడా మనం ఏదైనా రిజర్వాయర్ కానీ బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ కట్టినప్పుడు దాని కెపాసిటీస్ను కొత్తగా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ 25%, సెకండ్ ఇయర్ 25%, థర్డ్ ఇయర్ 25%, ఫోర్త్ ఇయర్ 100% ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ దట్ బ్యారేజ్, డ్యామ్ ఆర్ రిజర్వాయర్ ఏదైనా అట్లా సాంకేతికంగా చేసుకుంటూ ఫస్ట్ 25% నీళ్లు నింపినప్పుడు ఇందులో ఏం సమస్యలు వస్తున్నాయి, భూమి ఏమైనా కుంగుతుందా, దీనివల్ల ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమైనా కొట్టుకపోతుందా ఏదో తెలుసుకో. అట్లా ఎవ్రీ ఇయర్ ఇది మెథడ్ అట్లా లెక్కేసుకొని చేస్తారు. సో చంద్రశేఖరరావు గారు 16 టీఎంసీల నీళ్లు ఇట్లా పెద్ద ఎత్తున కనిపించేటట్టు దాంట్లో నీళ్లు నిండా నింపి పెట్టి బస్సులలో అందరినీ తీసుకుపోయి చూపించండి. ఎలక్షన్ల ముందర మీకు అందరు గుర్తుండాలి. ఊర్లలో నుంచి బస్సులు వేసి రైతులందరినీ తీసుకెళ్తున్నాను, రోజు జాతరలాగా తీసుకెళ్ళాను. వాళ్ళకి చూపించడానికి ఆయన సముద్రాన్ని వీడికి తెచ్చినాన్ని భ్రమలు కల్పించడానికి. బ్యారేజ్ అనేది ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు వాటర్ డైవర్షన్ అంటే వాటర్ మేబీ లెఫ్ట్, వాటర్ మేబీ డైవర్ట్ చేయడానికే బ్యారేజ్. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు అంటే నీటి నిల్వ చేస్తాం, నీటిని వినియోగించుకుంటాం. రిజర్వాయర్ ఆర్ డ్యామ్ అంటే నీళ్లు నింపుకొని అవసరం మేరకు కొంత వాడుకుంటూ ఏ రకంగా తీసుకోవాలో చేసుకుంటాం. బ్యారేజ్ అంటే సింపుల్ వచ్చే నీళ్ళకు అడ్డుకట్ట కట్టి ఆ నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపులు లిఫ్ట్ చేయడానికి అవసరమైనంత స్టోరేజ్ పెట్టుకొని టకా ఎట్లా ఫ్లడ్ వస్తుందో అట్లా ఎత్తుకొని అవతలకు పోసుకుంటాం. సో ఇక్కడ కూడా మేడిగడ్డలు ఎత్తి అన్నారంలో పోస్తాం, అన్నారంలో ఎత్తి సుందిళ్ళలో పోస్తాం, సుందిళ్ళలో ఎత్తిన నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లిలో పోస్తాం. అంటే మీకు మేడిగడ్డ కింద ఆయకట్టు లేదు, అన్నారం కింద ఆయకట్టు లేదు, సుందిళ్ళ కింద ఆయకట్టు లేదు. ఇవన్నీ ఏంటంటే సైపనింగ్ సైమల్టేనియస్గా పనిచేయాలి. ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా నువ్వు ఎత్తలేవు, పోయలేవు. మేడిగడ్డలు ఎత్తి కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తి నీళ్లు పోయంగానే అన్నారం దగ్గర ఉండే పంప్ హౌస్ ఎంబడే ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళలో ఉన్న పంపులు ఎత్తి శ్రీపాదేలంపల్లిలో పోయాలి. శ్రీపాదేలంపల్లి నుంచి ముందుకు నీళ్లు కాలువల ద్వారా ఇవ్వాలి. ఇది దీని స్టైల్ ఆఫ్ అంటే ఫంక్షనింగ్ యొక్క రూపకల్పన. ఎప్పుడైతే మేడిగడ్డను పెద్దగా చూపించి బంగాళాఖాతాన్ని మంతనికి తీసుకొచ్చిన భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టిన 11-12 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. భూమిలో లేయర్స్ పొరలు ఉన్నప్పుడు ఆ భూమి అనేది కిందికి కుంగింది. ఎప్పుడైతే ఇది కుంగిందో ఈ బ్యారేజ్ కింద పిల్లర్స్ ఇప్పుడు సీకెంట్ పాయిల్ టెక్నాలజీ అన్నాడు కదా, పిల్లర్స్ లాగా కట్టారు కదా ఇట్లా అన్ని వరుస పెట్టి. భూమి ఎప్పుడైతే తగ్గిందో ఈ పిల్లర్ ఈయన నిలబడిపోయింది, కిందున్న భూమి కిందికి పోయింది. కిందికి భూమి ఎప్పుడైతే పోయిందో ఇందులో నీళ్ళు యువతలకి బయటకు వచ్చినాయి. ప్రెషర్కి వాటరు ఇది ఇట్లనే ఉంది, దీని కింది నుంచి ఇసుక మొత్తం పోయి యువతలకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడప్పుడు మనము కాలువ కట్టున్న కింది నుంచి నీళ్ళు పోతాయి కదా, లూజ్ ఉంటే ఎలకలు పొక్కలు పెట్టినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు చాలామంది గట్లు ఉంటే ఎలకలు పొక్క పెడితే నీళ్ళు ఇడవంగానే అందుకెళ్ళిపోతాయి నీళ్ళు. మొత్తం ఇసుక మీద ఈయన బ్యారేజ్ కట్టిండు, ఆ ఇసుక మేడలు కట్టిండు. ఈ ఇసుక మేడలు ఎప్పుడైతే కట్టిండో యువతల నీళ్లు 16 టీఎంసీలు ఎప్పుడైతే నింపిండో రోజుల కొద్ది అట్లే ఉంచిండో దాని మీద ఎప్పుడైతే వెయిట్ అధికంగా బరువు అధికంగా పడ్డదో భూమి అనేది సెటిల్ అయిపోయింది. మధ్యలో పొరలు ఉన్న భూమి అంతా కన్సాలిడేట్ అయిపోయింది. ఎప్పుడైతే కన్సాలిడేట్ అయిందో ఈ పైల్స్ కింద ఉన్న పైల్స్కి భూమికి గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఇందులో నుంచి నీళ్ళు యువతలకి వెళ్ళినాయి. ఎప్పుడైతే నీళ్ళు వచ్చినో యువతలు ఉన్న స్ట్రక్చర్స్ అన్ని కొట్టుకుపోయినాయి. ఎప్పుడైతే ఈ బ్యారేజ్లు వరుస ఇంత పెద్దది ఉంది కదా, ఏడైతే ప్రెషర్ వాడి నీళ్ళు పోయినో ఏడు కింద పోయిందో ఇది కిందికి పోయింది.
అదే 19th పిల్లర్ 1.5 మీటర్స్ విత్ ఇన్ డేస్లో కింది కుంగిపోయింది. ఇట్లా ఉండాల్సింది. ఎప్పుడైతే కింది కుంగిపోయిందో గేట్ల అలైన్మెంట్, బ్రిడ్జ్ బ్యారేజ్ అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో గేట్ల అలైన్మెంట్ తప్పింది. గేట్ల అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో అవి తెరుచుకోనికే మూసుకోనికే లేకుండా పోయినాయి. దాంతో ఆరేడు మొత్తం ఉన్న 2 కిలోమీటర్లలో ఉన్న పిల్లర్స్లో ఇది పోయింది. ఇప్పుడు కేసీఆర్ అంటాడు 4 పిల్లర్లు గుంగిపోతే ఏమైందని. వెన్నుపూసల 4 పూసలు పోయినాయి అనుకో. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బ్యారేజ్ అనేది వెన్నుపూస లాంటిది గోదావరి జలాల ఎత్తిపోతలకు. మీరు సింపుల్గా అర్థం చేసుకొని, ఒక మనిషికి కాలుకు దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా, కన్నుకు దెబ్బ తగిలినా, ఒక కాలు లేకున్నా లేచి నడవచ్చు, కుట్టుకుంటానే అనవచ్చు. కానీ వెన్నెముకలో వెన్నుపూసలో 4 పూసలు దెబ్బతింటే ఇంకా వాడు చేసేది ఏం లేదు, మంచంలో ఎల్లెలకలు అనుకో చూడాలి ఏం జరుగుతుందో అంతే. ఇప్పుడు ఈ గోదావరి ప్రాజెక్టు మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. దీన్ని ఇట్లా ఆపినావు అనుకో, 80,000 పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు ఈ రాయి నా తడాక చూపిస్తా అంటుండు. పోని ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణసుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో విసుకలా పండి ఇట్లా పిల్లలు పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊరలారే వాడు ఉండడం జామేరు రాని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇందులో పోనీ మనమేమన్నా చేసినామా? 2023 అక్టోబర్ 21 నాడు, అక్టోబర్ 22 ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసింది. అని మేము కేసు పెట్టలేదు. ప్రాజెక్టు కుప్పగూలిపోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ చేసిందే కేసీఆర్ గవర్నమెంట్. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇది కుప్పగూలిందని ఫస్ట్ కేసు పెట్టింది కూడా వాళ్ళే. ఎఫ్ఐఆర్ చేసింది వాళ్ళ హయాంలోనే. మనం కూడా ఏం పోలీస్ కేసు పెట్టలే. దాని తర్వాత 23 అక్టోబర్ 22 తేదీన, అంటే సేమ్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ కుంగుపాటుపై ఒక కమిటీని నియమించింది. వాళ్ళు నవంబర్ 1 నాడు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చారు, ప్రిలిమినరీ నివేదిక. ఇది నివేదిక మొత్తం ఉత్తమ్ సార్ చెప్పిండు. ఇక్కడ ఈ నివేదిక అంత ఉంది క్లియర్గా. అందులో బేసిక్స్ మొత్తం ఈ నివేదికలు ఇచ్చేసారు. ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 19వ పిల్లరు 1.256 మీటర్లు ఆల్రెడీ భూమిలో గుంగిపోయింది. దీంట్లో ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యతను నియంత్రించలేదు మరియు నిర్వహణ లోపాల వల్లనే పిల్లర్లు కుంగిపోయినాయి. అంటే ఏ ఒక్క దాంట్లో కూడా వీళ్ళు పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు. అది ప్లానింగ్లో కావచ్చు, డిజైనింగ్లో కావచ్చు, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కావచ్చు. 0 నుంచి 100 వరకు పని మొదలుపెట్టినప్పటి నుంచి కుప్పగూలే వరకు ఏది బాధ్యతతో చేయలేదు, ఏది భద్రంగా చేయలేదు. ఇది మొత్తం కుప్పగూలిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ, హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్, మనందరం చూసి బాగుంది బాగాలేదు చెప్పొచ్చు, వంక ఉందా టింక ఉందా మనం చెప్పొచ్చు. కానీ దీంట్లో స్టీల్ ఎంత ఉంది, సిమెంట్ ఎంత ఉంది, స్ట్రక్చర్ ఎంత ఉంది, స్ట్రెంత్ ఎంత ఉంది. ఇప్పుడు మనం ఫ్లోర్స్ని బట్టి స్టీల్ రాడ్ సైజ్ 19 mm వేయాలన్నా, 17 mm వేయాలన్నా, కాంకర ఏం వేయాలి, దీనికి ఒక సైన్స్ ఉంది కదా. ఎంత సిమెంట్ వాడాలి, ఎంత శాండ్ వాడాలి, ఇవన్నీ వాళ్ళు క్లియర్గా. ఈ మొత్తం బ్యారేజే దెబ్బతిన్నది దీనివల్ల. ఈ ఒక్క బ్లాక్ దెబ్బతిన్నది అంటే ఒక్క బ్లాక్ కాదు, ఇక్కడి నుంచి అక్కడి వరకు కింద భూమిలో ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. భూమి కూడా ఒకే రకంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా, మీరు ఎందులో నీళ్లు నిలబెడతారంటే ఇది కుప్పగూలుతుంది. ఫస్ట్ మొత్తం కాల్ చేయరు, గేట్లు ఎత్తురు, నీళ్లు కాల్ చేయరు. అసలు భూమిలో ఉన్న బలం ఎంత, ఈ సీకెంట్ పైల్ కింద అసలు ఏముంది, మట్టి ఉందా, ఇసుక ఉందా, మెత్తగుందా, అసలు ఆల్రెడీ ఇసుక పోయి గోతి పడ్డదా, కూలడానికి సిద్ధంగా ఉందా, ఇవన్నీ ఫస్ట్ మీరు టెస్టులు చేయండి. టెస్టులు చేసినాకనే మీరు ముందుకు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు ఏది చేసినా మొత్తం అంతా కొట్టుకపోయి కిందున్న వాళ్ళంతా పోతారు, ఊర్లే కొట్టుకపోతాయని చెప్పి క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంటే భారత ప్రభుత్వము దేశంలో ఉండే, ప్రపంచంలో ఉండే నిపుణులందరినీ ఒక దగ్గర జమ చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ.
కేసీఆర్ ఉన్నప్పుడే, మనం నవంబర్ 1 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి, డిసెంబర్ 7కు మన ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండ్రు నివేదిక. ఆ నివేదికను పట్టించుకోలే, ఏది చేయలే. మనం వచ్చిన తర్వాత మనం అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎలక్షన్ టైంలో రాహుల్ గాంధీ గారు, నేను, శ్రీధర్ బాబు గారు అందరూ విజిట్ చేసి మేము రాగానే జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తాం. ఆ ఎంక్వైరీ నివేదిక ప్రకారం రెస్టోర్ చేసే దాని మీద పనిచేస్తాం. ఈ తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు జస్టిస్ పనిచేసిన పిసి ఘోష్, మనం యాక్చువల్గా సిట్టింగ్ జడ్జిని అడిగినాం హైకోర్టుని, మేము సిట్టింగ్ జడ్జిని స్పేర్ చేయలేము, మా దగ్గర జడ్జిలు లేరు, మీరు రిటైర్డ్ జడ్జెస్ని ఎవరినైనా కావాలంటే మేము ఇస్తామంటే పిసి ఘోష్ మనకు కమిషన్కి ఇచ్చిండ్రు. అతను ఎలాబరేట్గా అందరికి అవకాశాలు ఇచ్చి, నోటీసులు ఇచ్చి, పిలిచి, నాకు తెలిసి కోదండరామ్ సార్ కూడా వెళ్ళి డిపోజిషన్ ఇచ్చిండ్రు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఇచ్చిండ్రు, చాలామంది ఆఫీసర్లు ఇచ్చిండ్రు, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిండ్రు, కేసీఆర్ను, కేటీఆర్ను, ఆఫీసర్లను అందరినీ పదే పదే పిలిచిండ్రు. హరీష్ రావు వాళ్ళకి మనం ఇచ్చిన నివేదికలను కూడా లెటర్ పెట్టి తెప్పించుకున్నాడు. అన్ని రకాలు చేసినాక ఫైనల్గా ఆయన ఇచ్చిన రిపోర్టు ఏం చెప్పిండో కూడా ఉత్తమ్ సారు ఈరోజు చెప్పిండు. సో ఇంత జరిగినాక ఈరోజు స్పష్టంగా ఎన్డీఎస్ఏ కానీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఎనీ డిపార్ట్మెంట్, ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిన ఏ డిపార్ట్మెంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ కింద మీరు గేట్లు మూసేసి నీళ్లు నింపండి, పంపులు ఆన్ చేయండి, నీళ్ళు ఎత్తిపోయండి అని చెప్పలే. మీరు ఇవన్నీ టెస్టులు చేసే వరకు ఏది ముట్టుకున్నా జరిగే ప్రమాదంకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం. నాట్ ఓన్లీ మేడిగడ్డ, సిమిలర్ టెక్నాలజీ, సిమిలర్ సిస్టమ్లు ఉన్నాయి, అవి కూడా కొన్ని క్రాక్స్ వచ్చినాయి. మనం వచ్చినా కూడా నీళ్లు బుడగలు అవి వస్తే వాటిని కొంత ఏదో చేసే ప్రయత్నం చేసినాం. చివరికి వాళ్ళు ఇచ్చిన దాంతో అన్ని గేట్లు పైకి ఎత్తి పెట్టినాం. గోదావరి నుంచి వచ్చే నీళ్ళు చక్కగా కిందికి పోయేటట్టు, ఎందుకంటే ఆపితే నీళ్లు నిండితే దీని మీద బరువు పడితే భూమి లోపలికి పోతే ఉన్న బ్యారేజీలు కూలితే కింద ఉన్న భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది. ఇది సింపుల్గా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతైతే అంత వేగంగా దీని పనులు చేయాలని, ఇదేదో మేస్త్రీలను తీసుకొచ్చి కట్టేదైతే దబదబ తెచ్చి 4 ఇటుక పిల్లలు అడ్డం పెట్టి 4 ఇసుక బస్తాలు వేసి వేసేటోళ్ళం. ఎక్స్పర్ట్స్ వచ్చి భూమి లోపల పోయి ఏం పరిస్థితులు ఉన్నాయో స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చి ఏం సమస్య ఉందో కనుక్కోవాలి, ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం వాళ్ళే ఇవ్వాలి, ఆ పరిష్కారాన్ని అమలు చేసే బాధ్యతని మనం దానికి అవసరమైన ఖర్చులు పెట్టడానికి ప్రభుత్వం ఉంది. సరే, శిక్షలు, నేరము శిక్ష ఒక పక్కన పెడితే దీన్ని ఎట్లయినా మళ్ళా 1,00,000 కోట్ల రూపాయలు, ఇప్పటికే 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినాం, దీన్ని ఎట్లయినా నిలబెట్టుకోవాలని మేము తాపత్రయపడుతున్నాం. కానీ మా తాపత్రయం అనేది కేసీఆర్ లాగానే 80,000 పుస్తకాలు చదివినా అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆర్మీలో పనిచేసినని, నేను ఊర్లో వ్యవసాయం పనిచేసి వచ్చిన మా తెలివితేటలు ప్రదర్శిస్తే ఇక అదేం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అక్కడికి కూడా మేము ఎక్స్పర్ట్స్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని ఏర్కొచ్చి దేశంలో ఉండే వాళ్ళన్ని సంస్థల్ని కూడి చేసి, ఇప్పుడు పరీక్షిత్తును కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి ఆర్మీ ఎక్స్పర్ట్ను డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నామని రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ సర్వీస్, ఈజ్ టన్నెల్ ఎక్స్పర్ట్. జమ్మూ కాశ్మీర్ ఏరియాలో లాంగెస్ట్ టన్నెల్స్ ఇట్లాంటి పనులు చేయడానికి ఆయన టన్నెల్ ఇట్లాంటి దాంట్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఇన్ ఇండియా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ఉన్న పరిచయంతో కనిపెట్టి చేసుకొని తెచ్చుకుంటే, నేను పోయి నాకున్న పరిచయాన్ని బట్టి వారిని డెప్యుటేషన్ మీద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి, అటు శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇటువన్నీ చేయడానికి ఆర్మీలో ఉండే ఎక్స్పర్ట్స్ని కూడా మనకున్న పరిచయంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పనులు చేస్తున్నాం. ఒక పక్కన మనం ఇచ్చేస్తుంటే ఈరోజు మీరు నీళ్లు నింపుతారా లేదా, నీళ్లు ఎత్తుతారా లేదా, వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం. ఏమన్నా ఇక నేను కాదు కానీ మా ఏ వస్తాడు అప్పచెప్పురని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని, ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టులాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎందుకంటూ నీ మాట అంటే, ఎల్నినో ద్వారా కరువు వస్తే వర్షాలు లేవు, వరదలు లేదు, తుఫాన్ లేదు, నీళ్ళే లేవు. మేడిగడ్డ అన్నారం సుందిలో ఎత్తేది ఎట్లనే? ఇవి కట్టింది దేంది? వరద నీళ్ళు, గోదావరిలో వరద నీళ్ళు ఉధృతంగా వచ్చినప్పుడు ఎత్తి దాచిపెట్టుకునికే కట్టిరు. అంతేనా మిత్రులారా? ఇదేంది?
దీని బేస్ ఏంది? ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తాయి. 90 రోజులలో రోజుకు 2 టీఎంసీలు అయితే 180 టీఎంసీలు తీసుకెళ్ళి వేరే వేరే రిజర్వాయర్లలో మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్టు యొక్క ఫిలాసఫీ మొత్తం. స్థూలంగా ఈ ప్రాజెక్టు యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడే వెతుకొని పక్కకు తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాలనేది పెట్టినాం. ఎలినినో వచ్చి ఎలినో